హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మనం మాట్లాడబోతున్నాం. సో వెబ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దట్ ఈస్ డోమ్. ఓకే, సో వాట్ ఈస్ డోమ్? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి అనేది వెరీ క్లియర్గా మాట్లాడబోతున్నాం అనమాట. సో మీరు ఎటువంటి వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ నేర్చుకోండి, కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మనం కొద్ది రోజుల్లోనే రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్ తీసుకురాబోతున్నాము. ఓకే, సో ఆ రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్కి మస్ట్ అండ్ షుడ్గా మీకు డోమ్ అనేది అర్థం అవ్వాలన్నమాట. సో ఇది వస్తేనే మీకు రియాక్ట్ జేఎస్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈరోజు డోమ్ అంటే ఏంటో క్లారిటీగా మాట్లాడదాం, వెరీ క్లారిటీగా మాట్లాడదాం. అలాగే సో మనకి డోమ్లో షాడో డోమ్ అని ఉంటుంది, అలాగే వర్చువల్ డోమ్ అని కూడా ఉంటుందన్నమాట. సో వర్చువల్ డోమ్ అనేది మెయిన్ రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ. సో దానివల్లే రియాక్ట్ జేఎస్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అని చెప్తామన్నమాట. ఓకే, రైట్. సో అసలు ఫస్ట్ డోమ్ అంటే ఏంటి, అలాగే షాడో డోమ్ అంటే ఏంటి, అలాగే వర్చువల్ డోమ్ అంటే ఏంటి అన్నది ఈ క్లాసులో అయితే మీకు పక్కాగా క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి, ఓకేనా? రైట్. సో ఫస్ట్ డోమ్ అంటే ఏంటి అంటే డోమ్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే సో ఏదైనా ఒక వెబ్ డాక్యుమెంట్ తీసుకుంటే, ఓకే, సో ఏదైనా ఒక వెబ్ డాక్యుమెంట్ మనం తీసుకుంటే ఆ వెబ్ డాక్యుమెంట్ని ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా అంటే అదర్ టెక్నాలజీస్ ఏవైనా సరే ఈ వెబ్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే ఓకే, సో ఒక ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఈ వెబ్ డాక్యుమెంట్ అనేది ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తే ఆ ఇంటర్ఫేస్ ద్వారా అదర్ టెక్నాలజీస్ అన్నీ కూడా వెబ్ డాక్యుమెంట్ని మాడిఫికేషన్స్ చేయగలవు, దాన్ని యాక్సెస్ చేయగలవు. ఓకే, సో అలాగా ఏదైనా ఒక వెబ్ డాక్యుమెంట్కి ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసి ఆ ఇంటర్ఫేస్ ద్వారా దీన్ని యాక్సెస్ చేసుకునే క్యాపబిలిటీ ఇవ్వగలిగే టెక్నాలజీ, ఆ కాన్సెప్టే డోమ్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఏదైనా ఒక వెబ్ డాక్యుమెంట్ తీసుకోండి, ఓకే, ఆ వెబ్ డాక్యుమెంట్ని అదర్ టెక్నాలజీస్ ఏమైనా మాడిఫై చేయాలి అంటే ఇంకా క్లారిటీగా నేను మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకోండి. సో ఏదైనా ఒక వెబ్ డాక్యుమెంట్ని మనం తీసుకుంటే ఆ వెబ్ డాక్యుమెంట్ని అదర్ టెక్నాలజీస్ ఏవైనా, ఓకే, సో మన దగ్గర ఉండే వెబ్ డాక్యుమెంట్ని అదర్ టెక్నాలజీస్ ఏవైనా దీన్ని యాక్సెస్ చేయాలి అంటే దీంట్లో ఏవైనా కొత్తవి క్రియేట్ చేయడమో, ఉన్నవి మాడిఫై చేయడమో, డిలీట్ చేయడమో చేయాలి అంటే అప్పుడు సో ఈ అదర్ టెక్నాలజీస్ దీంట్లోకి వచ్చి ఎలా మాడిఫికేషన్స్ చేస్తాయి, అప్పుడు ఇది ఏదో ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. ఇదిగో ఈ ఇంటర్ఫేస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, దీని ద్వారా ఎలా చేస్తే నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ని నాలో క్రియేట్ చేయగలుగుతావు, ఎలా చేస్తే నాలో ఉన్న ఎలిమెంట్ని నువ్వు అప్డేట్ చేయగలుగుతావు, ఎలా చేస్తే నాలో ఉన్న ఎలిమెంట్ని నువ్వు డిలీట్ చేయగలుగుతావు అని చెప్పి ఒక క్లియర్ ఇంటర్ఫేస్ని ఈ వెబ్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ ద్వారా అదర్ టెక్నాలజీస్ అన్నీ కూడా వచ్చి దీన్ని యాక్సెస్ చేసుకుంటాయి. సో అలాగా ఒక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఉండేటటువంటి కాన్సెప్టే డోమ్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో ఇది W3C వాళ్ళ స్టాండర్డ్, ఏదైతే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అని ఉంటుందో మొత్తం వెబ్ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా ఒక హై లెవెల్ స్టాండర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుండి వచ్చినటువంటి స్టాండర్డ్ అనమాట. ఎందుకంటే ఒక వెబ్ డాక్యుమెంట్ని మనం యాక్సెస్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్ ద్వారా రకరకాల టెక్నాలజీస్ వచ్చి దీన్ని మాడిఫై చేస్తాయి. అప్పుడు ఒక స్టాండర్డ్ అనేది లేకపోతే ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు కదా. కాబట్టి W3C వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళొక స్టాండర్డ్ని రిలీజ్ చేశారు, దాన్ని డోమ్ అన్నారనమాట. సో ఆ స్టాండర్డ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే సో అక్కడ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫ్రేమ్ చేయబడతాయి. ఆ స్టాండర్డ్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఎవరైనా సరే వచ్చి ఈ వెబ్ డాక్యుమెంట్ని మాడిఫికేషన్స్ చేయవచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, సో డోమ్ డిఫైన్స్ ఏ స్టాండర్డ్ ఫర్ యాక్సెసింగ్ డాక్యుమెంట్స్.
ఓకే, సో ఒక డాక్యుమెంట్ని దేన్నైనా యాక్సెస్ చేయాలి అంటే, యాక్సెస్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఒక కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేయడమో ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ ఆర్ డిలీట్ ఏదైనా చేయడమో చేయాలి అంటే అప్పుడు సో ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి కదా, ఆ స్టాండర్డే డామ్ అనమాట. సో డామ్ అనేది ఏంటి, ఇది ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ దేన్ని డిఫైన్ చేస్తుంది, సో అది కూడా మళ్ళీ ఇంటర్నల్గా ఇంకొక స్టాండర్డ్ని డిఫైన్ చేస్తుంది, అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. స్టాండర్డ్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ డామ్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం ద్వారా ఎవరైనా ఏం చేయొచ్చు, డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? So the W3C document object model is a platform and a language neutral interface. Okay, so DOM is an interface that allows programs and scripts to dynamically access and update the content, structure and style of a document. So DOM అనేది ఏంటి, ఇదొక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. DOM ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇంటర్ఫేస్, ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ ద్వారా ఎవరైనా ఏం చేయగలుగుతారు, అదర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదర్ టెక్నాలజీస్, అదర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదర్ స్క్రిప్ట్స్ కావచ్చు, అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ డాక్యుమెంట్ని వచ్చి మాడిఫై చేయగలవు ఆ ఇంటర్ఫేస్ ద్వారా. మాడిఫికేషన్ చేయడం అంటే ఏంటి, యాక్సెస్ చేయడం అంటే ఏంటి, సో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నవి అప్డేట్ చేయడం కావచ్చు, ఓకే, లేకపోతే వాటి యొక్క స్ట్రక్చర్ని మార్చేయడం కావచ్చు, ఆ స్టైల్స్ని మార్చడం కావచ్చు, లేదు ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయడం కావచ్చు, కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఇది ఒక యాక్సెస్ ఇచ్చింది, ఒక సెక్యూర్డ్ యాక్సెస్ ఇచ్చింది, ఆ యాక్సెస్ ద్వారా వచ్చి ఎవరైనా మాడిఫికేషన్స్ చేయొచ్చు అని చెప్పిందంటే, సో ఇంకా ఏవేవైతే అలో చేయబడినాయో అవన్నీ కూడా అదర్ టెక్నాలజీస్ ఈ డాక్యుమెంట్ని పెర్ఫామ్ చేయగలవు, ఈ డాక్యుమెంట్ మీద పెర్ఫామ్ చేయగలవు. సో కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయడం, ఉన్న ఎలిమెంట్స్ని మాడిఫై చేయడం, డిలీట్ చేయడం, ఏమైనా సరే చేయగలవు అనమాట. సో అటువంటి ఒక స్టాండర్డే డామ్ అని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో డామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ స్టాండర్డ్, ఇట్స్ ఎ స్టాండర్డ్ విచ్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్, ఓకే, సో దట్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ స్క్రిప్ట్స్, అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, సో దే కెన్ యాక్సెస్ దిస్ డాక్యుమెంట్ త్రూ దట్ ఇంటర్ఫేస్, త్రూ దట్ డామ్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాను. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది కామన్ స్టాండర్డ్ అనమాట. సో దీనిలో మనం కోర్ డామ్ అని ఉంటుంది, కోర్ డామ్, అలాగే XML డామ్ అని ఉంటుంది, అలాగే HTML డామ్ అని కూడా ఉంటుంది. సో ఇలాగా రకరకాల డామ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి అందులో. సో కోర్ డామ్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ HTML డాక్యుమెంట్, XML డాక్యుమెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్, అన్ని రకాల డాక్యుమెంట్స్ని రిప్రజెంట్ చేసేది కోర్ డామ్ అనమాట. ఓకే, సో కామన్ స్టాండర్డ్ ఇది. అలా కాకుండా కేవలం ఒక XML డాక్యుమెంట్ని తీసుకుంటే ఆ XML డాక్యుమెంట్స్ మీద డెడికేటెడ్గా వచ్చిన స్టాండర్డే XML డామ్. అలాగే HTML డాక్యుమెంట్స్ మనం తీసుకుంటే HTML డాక్యుమెంట్స్ మీద డెడికేటెడ్ స్టాండర్డే మనకి HTML డామ్. ఓకే, సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతున్నాము నెక్స్ట్ అంటే HTML డామ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే సో మనం బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ అయినా యూజ్ చేయండి. ఓకే, సో బ్యాక్ ఎండ్లో రకరకాల టెక్నాలజీస్ మనం యూజ్ చేస్తాం, జావా అని, పైథాన్ అని, .NET అని. ఓకే, సో ఇలా రకరకాల టెక్నాలజీస్ మనం యూజ్ చేస్తాం, Node.js, ఇలా రకరకాల టెక్నాలజీస్ మనం బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాము. ఎంత బ్యాక్ ఎండ్లో ఎన్ని ప్రోగ్రామింగ్ చేసినా ఫ్రంట్ ఎండ్లో యూజర్కి వెబ్ పేజ్ చూపించాలి అంటే మనకి ఎవరు అవసరము, ఖచ్చితంగా HTML అవసరము. కాబట్టి ఓకే, సో HTML మనం ఇప్పుడు కన్సిడర్ చేయబోతున్నాము. ఆ HTML డామ్ అంటే ఏంటో మనం చూడబోతున్నాము. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ రకరకాల మాడిఫికేషన్స్ చేస్తాయి, చేసి ఆ అప్డేటెడ్ కంటెంట్ని యూజర్కి ఫైనల్గా ఇంటర్ఫేస్ చూపించాలి అంటే ఎవరి మీద డిపెండ్ అవుతాయి, HTML మీద డిపెండ్ అవుతాయి. సో అదర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి HTML డాక్యుమెంట్ని, అదర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి HTML డాక్యుమెంట్ని మాడిఫై చేయగలగాలి. అవి HTML డాక్యుమెంట్లో కొత్త ఎలిమెంట్స్ క్రియేట్ చేయగలగాలి, ఉన్న ఎలిమెంట్స్ అప్డేట్ చేయగలగాలి, డిలీట్ చేయగలగాలి, వాటి యొక్క స్టైల్స్ని కూడా ఇవి మార్చగలగాలి. అందులో ఎలిమెంట్స్ ఉండేటటువంటి రకరకాల స్టైల్స్ని కూడా ఇది మార్చగలగాలి. సో అలా మార్చాలి, అలా చేయాలి అంటే ఆ HTML డాక్యుమెంట్ అనేది అదర్ టెక్నాలజీస్కి అలో చేయాలి. ఓకే, ఏ విధంగా అలో చేస్తుంది, అది ఒక డామ్ అనే ఒక స్టాండర్డ్ ద్వారా
ఓకే ఒక ఇంటర్ఫేస్ ద్వారా అదర్ టెక్నాలజీస్ని అలో చేస్తుంది. సో దట్ అదర్ టెక్నాలజీస్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క ఫైనల్ అవుట్పుట్ని మన హెచ్టిఎంఎల్కి పంపించడం, అంటే మన హెచ్టిఎంఎల్లో ఆ ఫైనల్ అవుట్పుట్ని అవి రెండర్ చేయడం, వాటి యొక్క మోడిఫికేషన్స్ క్రియేట్ చేయడం. సో మొత్తానికి మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని అవి యాక్సెస్ చేసుకోవడం చేయాలి అంటే కంపల్సరిగా మనకి అక్కడ ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఒక స్టాండర్డ్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ DOM అని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందా? హెచ్టిఎంఎల్ DOM అంటే ఏంటి? సో హెచ్టిఎంఎల్ DOM అంటే ఏంటి? సో జనరల్గా DOM అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇంటర్ఫేస్, రైట్? ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్ దట్ అలోస్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ స్క్రిప్ట్స్ టు యాక్సెస్ దిస్ డాక్యుమెంట్, అంతే కదండి. సో హెచ్టిఎంఎల్ DOM అంటే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మోడల్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫర్ హెచ్టిఎంఎల్. సో ఇందాక ఏదైతే మనం వెబ్ డాక్యుమెంట్ అని కామన్ చేసి మాట్లాడామో అలా కాకుండా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ కోసం స్పెసిఫిక్గా ఓకే సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ని ఎవరైనా యాక్సెస్ చేయాలి, అదర్ టెక్నాలజీస్ ఏవైనా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేయాలి, ఓకే అందులో ఒక ఎలిమెంట్ని కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి, ఉన్న ఎలిమెంట్స్ మాడిఫై చేయాలి, డిలీట్ చేయాలి, వాటి యొక్క స్ట్రక్చర్ ఉన్న ఎలిమెంట్స్ తాలూకా స్ట్రక్చర్ మార్చేయాలి, లేకపోతే ఉన్న ఎలిమెంట్స్ తాలూకా స్టైల్స్ మార్చాలి, ఓకే వాటి యొక్క CSS స్టైల్స్ మార్చాలి. అలా ఏం చేయాలి అనుకున్నా ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది అదర్ టెక్నాలజీస్ని ఎల్లో చేయాలంటే ఇదేం చేయాలి? ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్ ద్వారా ఇవి ఎంటర్ అయ్యి దాన్ని యాక్సెస్ చేయగలుగుతాయి. ఆ ఇంటర్ఫేస్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ DOM. So HTML DOM is a standard object model and programming interface for HTML. సో స్పెసిఫిక్గా హెచ్టిఎంఎల్కి డెడికేటెడ్గా ఉన్నదే హెచ్టిఎంఎల్ DOM స్టాండర్డ్ అనమాట. సో ఆ స్టాండర్డ్ని ఫాలో అయ్యి ఓకే సో మిగతా టెక్నాలజీస్ ఏం చేయగలవు? సో ఆ స్టాండర్డ్ని ఫాలో అయ్యి మిగతా టెక్నాలజీస్ అందులో ఉండే ఎలిమెంట్స్ని గెట్ చేసుకోగలవు, అందులో ఉండే ఎలిమెంట్స్ని చేంజ్ చేయగలవు, అలాగే అందులో కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయగలవు, అలాగే ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలన్నా కూడా చేయగలవు. సో అలా ఏం చేయాలన్నా కూడా ఓకే సో మనకి ఉండేటటువంటి స్టాండర్డ్ వచ్చి DOM అని చెప్తున్నాను. సో DOM అంటే ఏంటి? ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మీకు అర్థమవుతుందా? రైట్. సో మనం ఏదైనా ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటే సో హెచ్టిఎంఎల్లో హెడ్ ట్యాగ్ రాశాను, హెడ్లో జస్ట్ టైటిల్ రాశాను, టైటిల్ DOM ట్యుటోరియల్ బై తెలుగు వెబ్ గురు అని రాశాను. ఓకే సో రాసిన తర్వాత బాడీలో H1 ట్యాగ్ రాశాను, వెల్కమ్ టు DOM ట్యుటోరియల్. ఓకే సో వెల్కమ్ టు DOM ట్యుటోరియల్ బై తెలుగు వెబ్ గురు అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను. సో DOM ఈజ్ హైరార్కల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ వెబ్ డాక్యుమెంట్. సో సంథింగ్ ఏదో ఒక పారాగ్రాఫ్ రాశాను, రాసిన తర్వాత ఒక చిన్న ఫామ్ ట్యాగ్ కూడా పెట్టాను. ఓకే సో ఫామ్ ట్యాగ్లో 3 ఇన్పుట్ ట్యాగ్స్. ఓకే సో ఒక ఫైల్ టైప్, ఒక డేట్ టైప్ అండ్ ఒక సబ్మిట్ బటన్. ఓకే సో ఇలాగా జస్ట్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఒకటి మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే సో ఎప్పుడైతే మనం ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేస్తాము, చేసిన తర్వాత ఏం చేస్తాం? మనం దాన్ని బ్రౌజర్లోకి లోడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం దీన్ని బ్రౌజర్లోకి లోడ్ చేస్తామో, ఎలా లోడ్ చేస్తాం? మనము జస్ట్ బ్రౌజర్తో దీన్ని రన్ చేస్తాం. ఓకే సో ఎప్పుడైతే ఒక వెబ్ డాక్యుమెంట్ని, ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మనము బ్రౌజర్లోకి లోడ్ చేస్తామో బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది తెలుసా? సో ఎప్పుడైతే మనం దీన్ని లోడ్ చేస్తామో బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే వెంటనే దీని తాలూకా DOMని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. DOM అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటుందో తెలుసా? ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా రిప్రజెంట్ చేసుకుంటుంది అనమాట. సో దాన్నే మనం DOM అంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ కోడే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని బ్రౌజర్లో లోడ్ చేస్తామో లోడ్ చేయగానే ఇది ఏం చేస్తుందంటే సో మన డాక్యుమెంట్కి DOM ట్రీని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ఒక ట్రీ రిప్రజెంటేషన్, ఒక హైరారికల్ రిప్రజెంటేషన్. సో స్టార్టింగ్ లెవెల్లో ఏ ట్యాగ్ ఉంది అంటే స్టార్టింగ్ లెవెల్లో
HTML అనే రూట్ ట్యాగ్ ఉంది. ఓకే, సో ఎలా రిప్రజెంట్ చేసుకుంటుందో చూడండి. సో ఒక ట్రీ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఒక్కొక్క నోడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఓకే, ఒక ట్రీలో ఒక్కొక్క నోడ్ అంటాం మనం, అంతే కదా. ఒక ట్రీ రిప్రజెంటేషన్ ఉందనుకోండి, ఆ ట్రీలో ఉండే ప్రతిదీ కూడా ఒక్కొక్క నోడ్ అవుతుంది మనకి. ఓకే, సో అలాగా ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఏముంది, HTML ఉంది. సో అది మెయిన్ నోడ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత HTMLలో నెక్స్ట్ లెవెల్లో ఏమున్నాయి, హెడ్ ఉంది, అలాగే బాడీ ఉంది. సో HTMLలో డైరెక్ట్గా హెడ్ బాడీ ఉన్నాయి, మిగతావన్నీ కూడా ఇంకా హెడ్ లోపో బాడీ లోపో ఉన్నాయి. కానీ డైరెక్ట్గా HTMLలో ఉన్నవేంటి, హెడ్ బాడీ కదా. కాబట్టి ఇది వెంటనే ఏం చేస్తుందంటే నెక్స్ట్ హైరార్కీలో రిప్రజెంటేషను 2 అదర్ నోడ్స్ని క్రియేట్ చేసుకొని, ఓకే, సో దీన్ని హెడ్ అంటది, దీన్ని బాడీ అంటది. ఈ 2 నోడ్స్ని హెడ్ బాడీ అని చెప్పి రిప్రజెంట్ చేసుకుంటుంది. సో చేసుకున్న తర్వాత అప్పుడు హెడ్ లోపలికి వెళ్తే మనకు అక్కడ ఇంకొక నోడ్ ఉంది. ఏంటా నోడ్, ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఏంటా ఎలిమెంటు, టైటిల్. ఓకే, కాబట్టి హెడ్ని అక్కడ ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైటిల్ ఎలిమెంట్. సో కాబట్టి ఇంకొక నోడ్ని క్రియేట్ చేసుకొని దాన్ని టైటిల్ అంటది అనమాట. సో టైటిల్ ట్యాగ్ లోపలికి వెళ్తే దాంట్లో టెక్స్ట్ ఉంది. ఓకే, సో ఆ టెక్స్ట్ని రిప్రజెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమని, సో డామ్ ట్యుటోరియల్ బై తెలుగు వెబ్ గురు. ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేసుకుంటుంది. అలాగే బాడీకి వస్తే బాడీలో డైరెక్ట్గా బాడీలో ఉన్నవేంటి, H1 ఉంది, P ఉంది, ఫామ్ ఉంది. ఓకే, డైరెక్ట్గా బాడీలో H1 P ఫామ్ ఉంది. ఆ రిమైనింగ్ ఇన్పుట్ ట్యాగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఫామ్ లోపల ఉన్నాయి, కానీ డైరెక్ట్గా బాడీలో లేవు కదా. డైరెక్ట్గా బాడీలో ఉన్నవేంటి ఏంటి, H1 అలాగే P అలాగే ఫామ్ ట్యాగ్. ఓకే, సో ఈ 3 కూడా డైరెక్ట్గా దీంట్లో ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ H1 ట్యాగ్ లోపలికి వెళ్తే, ఓకే, H1 ట్యాగ్లో టెక్స్ట్ ఉంది. సో ఏమనుంది టెక్స్ట్, సంథింగ్ వెల్కమ్ టు డామ్ సంథింగ్ ఏదో ఉంది కదా. సో ఆ టెక్స్ట్ ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. అలాగే H1లో యాట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి, ఐడెంటిఫై చేయండి. యాట్రిబ్యూట్స్ అంటే తెలుసు కదా మీకు, ఒక ట్యాగ్లో కీ ఈక్వల్ టు వాల్యూ టైప్లో ఉండే వాటిని యాట్రిబ్యూట్స్ అంటాం. సో అవి కూడా రిప్రజెంట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్. ఓకే, సో స్టైల్, సో మళ్ళీ ఆ స్టైల్లో వాల్యూస్ రిప్రజెంటేషన్ అవుతుంది. అలాగే P రిప్రజెంటేషన్ అవుతుంది. అలాగే ఫామ్, మళ్ళీ ఫామ్ లోపలికి వస్తే మనకి మళ్ళీ 3 ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి 3 సబ్ నోడ్స్ క్రియేట్ చేసుకొని 3 నోడ్స్. ఈ 3 నోడ్స్ ఏంటి, 3 కూడా ఇన్పుట్ నోడ్స్. ఓకే, సో 3 ఇన్పుట్ ఎలిమెంట్స్. అండ్ అందులో మనకి టైప్ అన్న యాట్రిబ్యూట్ ఉంది. సో ఇన్పుట్ టైప్ అన్న యాట్రిబ్యూట్ ఉంది. ఆ టైప్కి ఫస్ట్ దానికి ఏముంది, ఫైల్ అని ఉంది. అండ్ దీనికి కూడా టైప్ అని ఉంది, అండ్ ఇట్ ఈస్ డేట్. అండ్ దీనికి కూడా టైప్ అని ఉంది, అండ్ ఇట్ ఈస్ సబ్మిట్. సో మీకు అర్థమవుతుందా, అంటే మన HTML డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్, అందులో ప్రతి ఎలిమెంటు ఎలా ఉంది, హైరార్కీ ఎలా ఉంది అనేది చూసుకుంటూ అక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా ఒక నోడ్గా క్రియేట్ చేసుకొని ఒక హైరార్కీగా ఒక ట్రీ రిప్రజెంటేషన్ చేసుకుంటుంది అనమాట. ఒక ట్రీ రిప్రజెంటేషన్ చేసుకొని దీన్నే మనం ఏమంటామంటే డామ్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డామ్. ఓకే, సో అంతేనా సార్, డామ్ అంటే జస్ట్ ఒక HTML డాక్యుమెంట్ని జస్ట్ ఒక ట్రీలా రిప్రజెంట్ చేసేస్తే అదే డామా అంటే అదే డామ్. కాకపోతే అది ఏం చేస్తుంది, ఇలా ట్రీలో రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఒక స్పెసిఫిక్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది కేవలం ట్రీ రిప్రజెంటేషన్ మాత్రమే కాదు, ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే అదర్ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా అలో చేస్తుంది. ఈ డామ్ ఏదైతే ఉందో దీంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అయినా చేయొచ్చు అని చెప్పి స్పెసిఫిక్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ ద్వారా అదర్ టెక్నాలజీస్ వచ్చి వీటిని మోడిఫై చేస్తాయని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసిన HTML ఉంది, కోడ్ ఉంది, డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలనుకోండి, మనం డైరెక్ట్గా చేసేస్తాం, అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1లో వెల్కమ్ టు డామ్ ట్యుటోరియల్ బై తెలుగు వెబ్ గురు అని ఉంది. ఓకే, సో ఇక్కడ నేను వెల్కమ్ తీసేసి జస్ట్ డామ్ ట్యుటోరియల్ బై తెలుగు వెబ్ గురు అని ఉంచాలనుకుంటున్నాను. ఏం చేస్తాను నేను, జస్ట్ సింపుల్గా
అది మాడిఫై చేసేస్తాను HTMLలో. అలాగే బ్యాక్గ్రౌండ్ కలరు లేకపోతే టెక్స్ట్ కలరో ఏవో ఉన్నవి మాడిఫై చేయడమో ఏదో చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తాను, డైరెక్ట్గా నేనే మాడిఫై చేసేస్తాను. సో HTMLని మనం డైరెక్ట్గా మాడిఫై చేయడం వరకు ఓకే, రైట్. సో బట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం HTMLని ఇంకా మాడిఫై చేయము, సో ఏదైతే యూజర్ సమ్ యాక్షన్స్ వెబ్సైట్లో పెర్ఫామ్ చేస్తూ ఉంటాడో దాని ప్రకారం వెబ్ పేజ్ అనేది మారిపోతూ ఉండాలి, దాని ప్రకారం HTML కంటెంట్ అనేది మారిపోతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అమెజాన్ వెబ్సైట్ తీసుకుందాం. ఓకే, సో అమెజాన్ వెబ్సైట్ తీసుకుంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పేజ్కి వెళ్తాం. సో ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళి అక్కడ యాడ్ టు కార్ట్ కొడితే మనకి ఒకలా కనిపిస్తుంది పేజ్, అంటే అదే పేజ్లో ఉంటాము, కాకపోతే కార్ట్ అని చెప్పి పైన మనకి ఆ ప్రోడక్ట్ యాడ్ అయినట్టు 1 అని చూపిస్తుంది. ఓకే, లేదు మనం డైరెక్ట్గా బై అని కొట్టేసామనుకోండి, అక్కడ నుండి మనకి ఇంకా డైరెక్ట్గా చెక్అవుట్ పేజ్కి తీసుకువెళ్ళిపోతుంది కదా. అంటే యూజర్ పెర్ఫామ్ చేస్తున్న యాక్షన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు మనం డైనమిక్గా దానికి తగ్గ అవుట్పుట్ చూడగలుగుతున్నాం. ఓకే, సో బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏ టెక్నాలజీలో కోడ్ రాసినా మనం చూసే అవుట్పుట్ అంతా దేంట్లో చూస్తున్నాము, HTMLలో చూస్తున్నాం. సో HTML డాక్యుమెంట్ ఎవరు కూర్చొని మాడిఫై చేస్తారు, అక్కడ అమెజాన్ టీమ్ కూర్చొని అప్పటికప్పుడు నువ్వు యాక్షన్ క్లిక్ చేసావు కాబట్టి నీకు తగ్గ HTML పేజ్ వాళ్ళు మాడిఫై చేసి ఎవరు కదా, ఎవరు మాడిఫై చేస్తారు. సో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడే HTML డాక్యుమెంట్ని కూడా మాడిఫై చేస్తుంది. మనం ఈ విధంగా డైరెక్ట్గా మాడిఫై చేస్తాం అన్నట్టుగా అక్కడ మాడిఫికేషన్ ఉండదు. సో అదర్ టెక్నాలజీ వచ్చి HTML కోడ్ని మాడిఫై చేయాలి. సో యూజర్ పెర్ఫామ్ చేసే యాక్షన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఆ లోపల కంటెంట్ మారిపోవడమో, ఓకే, ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ఉంది, ఇంకొక H2 యాడ్ చేయాలి, లేకపోతే ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ యాడ్ చేయాలి, యాడ్ చేయగలవు అవి. ఓకే, అలాగే ఉన్నవి మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్స్ ఉన్నాయి, సో ఈ ఫామ్ ట్యాగ్ని పైకి తీసుకువెళ్ళిపోయి H1 ట్యాగ్ని కిందకి తీసుకొచ్చేయాలి, అంటే వాటి యొక్క స్ట్రక్చర్ మార్చేయాలి, మార్చగలవు. ఓకే, అలాగే మనకి ఉన్న స్టైల్స్ మాడిఫై చేయాలి. స్టైల్ కలర్ రెడ్ అన్నాం, ఓకే, ఆ స్టైల్ని సో ఆ రెడ్ తీసి ఇంకో కలర్ పెట్టగలగాలి. సో ఇవన్నీ కూడా ఒక HTML డాక్యుమెంట్ని అదర్ టెక్నాలజీస్ వచ్చి మాడిఫై చేయాలంటే చేయగలవు. దేని ద్వారా చేయగలవు, DOM అనే టెక్నాలజీ ద్వారా చేయగలవు అన్నమాట. మీకు అర్థమవుతుందా. సో డైనమిక్గా అప్పటికప్పుడు ఏది కావాలంటే ఆ మాడిఫికేషన్స్ని అవన్నీ కూడా చేసుకోగలవు అదర్ టెక్నాలజీస్. ఇక్కడ అదర్ టెక్నాలజీస్ అంటున్నాం, కానీ ఎక్కువగా మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో మన HTML డాక్యుమెంట్ని ఎవరు మాడిఫై చేస్తారు, జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ వచ్చి మన HTML డాక్యుమెంట్ని అప్పటికప్పుడు డైనమిక్గా జరిగే యాక్షన్స్ని బేస్ చేసుకొని మాడిఫై చేస్తుంది. సో మాడిఫై చేసేటప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే సో DOMని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో త్రూ DOM ఇంటర్ఫేస్ ద్వారా జావా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అయిపోయి మన HTML డాక్యుమెంట్ని అప్పటికప్పుడు దానికి తగ్గట్టుగా మాడిఫికేషన్స్ అన్నవి చేసుకోగలుగుతుంది అనమాట. మీకు అర్థమవుతుందా. సో మనమే మాడిఫై చేయాలంటే ఏ DOMతోని మనకి పని లేదు, మనమే HTMLని మాడిఫై చేసేస్తాము, దానికి తగ్గట్టుగా రీలోడ్ చేస్తే మనకి కంటెంట్ అనేది వచ్చేస్తుంది. కానీ అన్నిసార్లు అలా కాదు కదా. ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, సో ప్రాజెక్ట్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం కేవలం HTMLతో ప్రాజెక్ట్ చేయము కదా. సో అదర్ టెక్నాలజీస్ ఉంటాయి, ఆ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి యూజర్ యాక్సెస్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఒక కంటెంట్ని ప్రిపేర్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ని ప్రిపేర్ చేసి HTMLని మాడిఫై చేసి మనకు చూపిస్తాయి అన్నమాట. కాబట్టి అదర్ టెక్నాలజీస్ వచ్చి ఒక HTML డాక్యుమెంట్ని మాడిఫై చేయాలన్నా, ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా, ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలన్నా, వీటి స్ట్రక్చర్ మార్చేయాలన్నా, ఏం చేయాలన్నా, స్టైల్స్ మార్చాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ HTML డాక్యుమెంట్ అనేది ఒక DOMని ప్రొవైడ్ చేస్తుంది. ఆ DOM ద్వారా అవి ఏం చేస్తాయి అంటే మాడిఫికేషన్స్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే DOMకి వచ్చి అవి మాడిఫికేషన్స్ చేశాయో, ఎప్పుడైతే DOMకి వచ్చి అవి మాడిఫికేషన్స్ చేశాయో వెంటనే ఏమవుతుందంటే DOMలో మాడిఫికేషన్ జరిగింది అనగానే వెంటనే మనకి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఎస్ DOMలో మాడిఫికేషన్ జరిగింది కాబట్టి ఎంటైర్ పేజ్ని మళ్ళీ రీలోడ్ చేసేస్తుంది అనమాట. రీలోడ్ చేసేసి అవి ఏవైతే మాడిఫికేషన్స్ జరిగాయో ఆ అప్డేట్స్ అన్నీ మనం చూడటానికి వీలవుతుంది. మీకు అర్థమైందా. సో జావా స్క్రిప్ట్ వచ్చింది, బయట నుండి వచ్చి ఈ DOM ట్రీలోకి ఎంటర్ అయ్యి ఏదైతే మనం ఇక్కడ హెడ్లో టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేసిందనుకోండి జావా స్క్రిప్ట్, వెంటనే DOMలో మాడిఫికేషన్ జరిగింది కాబట్టి వెంటనే బ్రౌజర్ ఏం చేస్తుంది, మళ్ళీ రీరెండర్ చేసేస్తుంది, అంటే మళ్ళీ మొత్తం పేజ్ని రీలోడ్ చేసేస్తుంది అనమాట. సో రీలోడ్ చేయగానే ఆ మాడిఫికేషన్ వెంటనే మనం
చూడగలుగుతాం. మీకు అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఇక్కడ HTML DOM మాట్లాడుతున్నాం కాబట్టి HTML డాక్యుమెంట్లో ఒక ఎలిమెంట్ని కొత్తగా యాడ్ చేయాలన్నా, ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ ఆర్ డిలీట్ చేయాలన్నా, ఉన్న ఎలిమెంట్ని రీస్ట్రక్చర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే అదర్ టెక్నాలజీస్ దేని ద్వారా ఎంటర్ అవుతాయి? DOM ద్వారా ఎంటర్ అవుతాయి. ఆ DOMని యాక్సెస్ చేసుకుంటాయి. ఓకే, ఆ DOMకి వెళ్ళి పర్టికులర్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్కి రీచ్ అయ్యి దాని ద్వారా అందులో ఉండే కంటెంట్నో స్టైల్నో మాడిఫై చేస్తాయి. సో చేస్తే అప్పుడు మనం వెంటనే ఆ పేజ్ రీలోడ్ అవ్వడం ద్వారా ఆ అప్డేట్ని మనం చూడగలుగుతాము అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనము షాడో డోమ్ అంటే ఏంటి, అలాగే వర్చువల్ డోమ్ అంటే ఏంటో చూడాలి. ఓకే, అవి చూసే ముందు జస్ట్ ఒకసారి ఏదైతే మన పేజ్ ఉందో, ఓకే, సో మన పేజ్ ఉందో ఆ పేజ్ని నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనము ఒక వెబ్ పేజ్ని లోడ్ చేస్తామో బ్రౌజర్లో, అప్పుడు బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఆ వెబ్ పేజ్ యొక్క డామ్ని ఇంటర్నల్గా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనము ఆ వెబ్ పేజ్ తాలూకా కోడ్ రాసేంత వరకు డామ్ ఏమీ క్రియేట్ అవ్వదు. బట్ ఎప్పుడైతే కోడ్ అంతా రాసిన తర్వాత దాన్ని మనం వెబ్ పేజ్ లోడ్ చేస్తామో, దాన్ని బ్రౌజర్లోకి ఎప్పుడైతే మనం లోడ్ చేస్తామో, లోడ్ చేయగానే దాని యొక్క డోమ్ ఏదైతే ఉందో, ఆ ట్రీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, హైరార్కల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఆ డోమ్ రిప్రజెంటేషను ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అది మనం చూడాలన్నా కూడా చూడొచ్చు. ఎలా చూస్తాము? జస్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి, ఓకే, ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, ఈ ఇన్స్పెక్ట్ క్లిక్ చేయగానే మీరు ఏదైతే డోమ్ ఉందో ఆ డోమ్ని ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో చూస్తున్నారా? ఫస్ట్ HTML ఉందంట. ఓకే, దానిలో హెడ్ అనేది ఒక నోడ్ ఉంది. ఇక్కడ ఇది ట్రీ రిప్రజెంటేషన్ మనం బోర్డు మీద డ్రా చేసినట్టు ట్రీ రిప్రజెంటేషన్ చూపించలేదు కదా, కాబట్టి ఈ రిప్రజెంటేషన్లో మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో HTML దానిలో హెడ్ ఉంది, అలాగే బాడీ ఉంది. HTMLలో మెయిన్ HTML నోడ్ ఉంది. ఆ HTML నోడ్లో మనకి హెడ్, బాడీ అని 2 సబ్ నోడ్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ హెడ్ నోడ్లోకి మనం వెళ్తే అందులో టైటిల్ అనేది ఉంది కదా, రైట్. అలాగే బాడీలోకి వస్తే మనకి H1 ఉంది, P ఉంది, మళ్ళీ ఫామ్ అనేది ఇంకొక సబ్ నోడ్ ఉంది. ఓకే, సో ఫామ్ అనే సబ్ నోడ్ లోపలికి మనం వెళ్తే అక్కడ మళ్ళీ మనకి 3 ఇన్పుట్ ట్యాగ్స్, ఇన్పుట్ నోడ్స్ అనేవి ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? సో రిప్రజెంటేషన్ ఈ విధంగా అది ఏం చేస్తుందంటే, ట్రీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, మనం ఏదైతే డామ్ అంటున్నామో ఆ డామ్ని ఈ విధంగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో క్రియేట్ చేసుకోగానే ఇంకా అదర్ టెక్నాలజీస్ ఏవైనా సరే ఇంకా దీన్ని మాడిఫై చేయాలంటే ఈ డామ్ దగ్గరికి వస్తాయి, వచ్చి ఆ పర్టికులర్ నోడ్ని రీచ్ అవుతాయి, రీచ్ అయ్యి కావాల్సిన మాడిఫికేషన్స్ అనేవి చేసుకుంటాయి. ఎప్పుడైతే డామ్లో మాడిఫికేషన్స్ అనేవి జరిగాయో వెంటనే బ్రౌజర్ ఏం చేస్తుందంటే, డామ్ మాడిఫై అయింది కాబట్టి వెంటనే రీరెండర్ చేస్తుంది. రీరెండర్ చేసి ఆ అప్డేట్స్ని మళ్ళీ పేజ్ని లోడ్ చేసి మనకి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డోమ్. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ మనం మాట్లాడబోయేది షాడో డోమ్. సో షాడో డోమ్ అంటే నేను ఏం చెప్పాను? సో ఒక డోమ్ లోపల ఇంకొక డోమ్ అనేది హిడెన్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ అవర్ షాడో. ఓకే, సో మనకి షాడో అనేది ఎలాగైతే మనకి హిడెన్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందో అలాగా, ఓకే, ఒక డామ్లో ఏదైనా ఒక నోడ్ని తీసుకుంటే ఆ నోడ్కి ఇంకొక డామ్ అనేది ఉండొచ్చు. ఓకే, సో డామ్ లోపల డామ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసామో, ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇన్పుట్ ఫైల్ అనేది ఉందో, ఓకే, సో జస్ట్ మనము ఇన్పుట్ ఫైల్ అనే అంటున్నాం కానీ దాని యొక్క రిప్రజెంటేషను మనకి ఏ విధంగా వచ్చిందండి? ఓకే, ఇది క్లోజ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇన్పుట్ ఫైల్ అనగానే మనకి ఏ విధంగా వచ్చింది? అది సింపుల్గా మనకి ఏదైతే పైన సింపుల్గా టెక్స్ట్ లాగా వచ్చాయో అలా రాలేదు కదా. ఇక్కడ మనకు ఒక ఆటోమేటిక్గా ఒక బటన్ వచ్చింది, ఆ తర్వాత పక్కన ఇంకొక లేబుల్ కూడా వచ్చింది. ఓకే, సో అదంతా కలిపి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. ఓకే, సో అంటే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అనే ఆ నోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే దాని లోపల మళ్ళీ ఇంకొక డామ్ అనేది ఉన్నట్టు అనమాట. ఆ డామ్లో ఏమున్నట్టు? ఒక బటన్ ఉన్నట్టు, ఒక
ఒక లేబుల్ అనేది ఉన్నట్టు. మీకు అర్థమవుతుందా? సో ఏదైతే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్లో ఇంటర్నల్గా దాని యొక్క డామ్ అనేది మళ్ళీ హైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం మళ్ళీ కావాలంటే అక్కడికి వెళ్ళి దాన్ని చూడవలసి ఉంటుంది. అలాగా ఏదైతే డోమ్ లోపల ఇంకొక డోమ్ ఉందో దాన్నే మనం షాడో డోమ్ అంటాం అనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇది H1 ట్యాగ్ కానీ P ట్యాగ్ కానీ తీసుకుంటే సింపుల్గా రిప్రజెంట్ అయిపోయాయి. సో మనకి అందులో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమీ రాలేదు. బట్ మనము ఏదైతే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అంటే ఇలా సింపుల్గా రాలేదు కదా. అందులో మళ్ళీ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక బటన్ ఉంది, అలాగే ఒక లేబుల్ ఉంది. అలాగే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ తీసుకున్నాం అనుకో, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ మనం తీసుకుంటే ఓకే, అందులో మనకు చూసుకుంటే ఒక బటన్ లాగా ఉంది, అందులో మనకి టెక్స్ట్ ఉంది, మళ్ళీ సింపుల్గా చిన్న క్యాలెండర్ ఐకాన్ లాగా ఉంది. ఆ క్యాలెండర్ ఐకాన్ అనేది ఒక బటన్, మళ్ళీ దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి కింద క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనకి ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ ఇన్బిల్ట్గా అందులో మళ్ళీ మరికొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, వాటికి ఇంటర్నల్గా ఇంకొక డామ్ ట్రీ అనేది రిప్రజెంట్ చేయబడుతుంది అనమాట. సో ఒక డామ్ ట్రీలో ఇంకొక డామ్ ట్రీ అనేది హిడెన్గా ఉంటుంది. ఓకే, సో దీనికి సపరేట్గా ఒక డామ్ ట్రీ ఉంటుంది, దీనికి సపరేట్గా ఒక డామ్ ట్రీ అనేది ఉంటుంది. సో ఒక డామ్లో ఏదైతే ఇంటర్నల్గా ఇంకొక డామ్ అనేది రిప్రజెంట్ చేయబడుతుందో దాన్నే ఏమంటారని చెప్తున్నాను నేను, షాడో డోమ్ అంటారు అని చెప్తున్నాను. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ నేను రీలోడ్ చేస్తాను. రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్లోకి వెళ్దాం. ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇది డైరెక్ట్గా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని చెప్పి ఒక సింగిల్ నోడ్ లాగా మనకు చూపించేస్తోంది. ఓకే, ఇంక ఇది సింగిల్ నోడ్, దీని లోపల ఇంకేం లేదు అన్నట్టు చూపిస్తోంది కదా. అంటే షాడో డోమ్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ లోపల ఆ నోడ్ లోపల ఇంకొక డోమ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫైల్కి సంబంధించిన డోమ్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది, హైడ్ అయిపోయి. అది మనకి బేసిక్గా బై డిఫాల్ట్ చూపించదు. ఓకే, కావాలి అంటే మనం చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, కిందకి స్క్రాల్ చేస్తాను నేను. చేయగానే ఇక్కడ షో యూజర్ ఏజెంట్ షాడో డోమ్ అని ఉంది కదా ఆప్షను, ఇది చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయగానే చూడండి ఒకసారి, ఇక్కడ మళ్ళీ ఐకాన్ వచ్చింది. ఓకే, అంటే దాని లోపల వేరే ఏదో ఉంది అన్నట్టు చూపిస్తోంది, చూసారా? ఇంతకుముందు మనకి అది చూపించలేదు కదా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ లోపల ఇంకేదో సంథింగ్ ఉంది అని చూపిస్తోంది. అదే ఆ సంథింగ్ ఏంటి, దట్ ఈస్ షాడో డోమ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం షాడో డోమ్ చూపించమని ఎనేబుల్ చేసుకున్నామో సెట్టింగ్, అప్పుడు మాత్రమే మనకు అది చూపిస్తోంది. సో ఆ ఫైల్ లోపలికి వెళ్తే మనకి క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఆ ఫైల్ లోపల ఒక బటన్ ఉంది, అలాగే ఒక స్పాన్ ట్యాగ్ లేబుల్ అని ఏదైతే మనం అనుకున్నామో ఒక స్పాన్ ట్యాగ్ ఉంది. మనకు తెలియకుండానే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ లోపల ఇంకొక డామ్ ఉంది, ఇంటర్నల్గా ఇంకొక డామ్ అనేది ఉంది. ఆ డామ్ ట్రీలో ఏమేమి నోడ్స్ ఉన్నాయి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ టైప్ నోడ్ ఒకటి ఉంది, అలాగే స్పాన్ టైప్ నోడ్ ఒకటి ఉంది. అది మనం చూపించమంటేనే మనకి చూపిస్తుంది. ఓకే, సో షాడో డోమ్ అంటే అదనమాట. ఓకే, సో ఏదైతే మనకి మెయిన్ డోమ్ ఉందో ఆ మెయిన్ డోమ్ లోపల ఇంకొక డోమ్ ఉండడం, ఓకే, ఇంకొక ఇంటర్నల్ డోమ్ ఉండడం, దాన్నే షాడో డోమ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ షాడో డోమ్. ఓకే, ఆ షాడో డోమ్కి వెళ్ళి ఏదైనా మాడిఫై చేయాలంటే ముందు ఆ నోడ్కి రీచ్ అవ్వాలి. ఆ మెయిన్ నోడ్ ఏదైతే ఫైల్ నోడ్ ఉందో అక్కడికి రీచ్ అయ్యి దాన్ని పట్టుకొని షాడో డోమ్లోకి వెళ్ళి అక్కడ ఆ లోపల కంటెంట్ ఏదైనా మాడిఫై చేయాలంటే చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగా షాడో డోమ్ అనేది ఉంటుంది. సో షాడో డోమ్ అనేది పెద్ద కాన్సెప్ట్ కాదు, ఇది మనకు తెలిసిందే. ఎందుకంటే మనకి ఓకే చాలా కాన్సెప్ట్స్, చాలా ఎలిమెంట్స్లో వాటికి ఇంటర్నల్గా ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు. వాటిని మళ్ళీ రిప్రజెంట్ చేయాలంటే వాటికి కూడా మళ్ళీ ఒక డామ్ ట్రీ ఉంటుంది. సో ఒక డామ్ లోపల ఇంకొక డామ్ ఉంటుంది, దాన్నే షాడో డోమ్ అంటాం. అనేది జస్ట్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ అంతే. ఓకే, సో దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ అనేది మనకేమీ ఉండదు. కానీ ఏదైతే వర్చువల్ డామ్ అనేది ఉందో ఇదొక పవర్ఫుల్ కాన్సెప్ట్. కేవలం ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యే మనకి రియాక్ట్ జేఎస్ అంతా కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఏదైతే వర్చువల్ డామ్ అని మనం అనుకుంటున్నామో ఈ వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యే కంప్లీట్ రియాక్ట్ జేఎస్ అంతా కూడా వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఏంటి సార్ ఈ వర్చువల్ డామ్ అంటే వర్చువల్ డామ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ యూజ్డ్ బై లైబ్రరీస్ లైక్ రియాక్ట్, ఓకే, టు ఆప్టిమైజ్ performance. So
పెర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయాలంటే రియాక్ట్ జేఎస్ ఎందుకు వచ్చింది? పెర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడానికే వచ్చింది. ఓకే, సో రియాక్ట్ జేఎస్ పెర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేసే టెక్నాలజీ ఎందుకు అయ్యింది? ఎందుకు అంటే ఆ సీక్రెట్ వచ్చి ఇట్ ఇంప్లిమెంట్స్ వర్చువల్ డామ్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది రియాక్ట్ జేఎస్. కాబట్టి రియాక్ట్ జేఎస్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా? సో అంటే ఏమవుతుంది సార్ అంటే ఇట్ క్రియేట్స్ ఏ లైట్ వెయిట్ ఇన్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రియల్ డామ్. ఓకే, సో ఏదైతే ఈ రియాక్ట్ జేఎస్ లాంటి టెక్నాలజీస్ ఉంటాయో మనం ఇంతవరకు మాట్లాడుకున్న రియల్ డామ్ ఏదైతే ఉందో ఆ రియల్ డామ్ని ఇవి టచ్ చేయవన్నమాట. ఓకే, ఆ రియల్ డామ్ని ఇవి టచ్ చేయకుండా ఇవి ఏం చేస్తాయంటే ప్యారలల్గా ఇంకొక డామ్ని క్రియేట్ చేసుకుంటాయి. ఓకే, దాన్ని వర్చువల్ డామ్ అంటాం, ఎందుకంటే రియల్ కానిది ఏదైనా వర్చువలే కదా. సో దానికి ఒక కాపీ క్రియేట్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటాయి తప్పితే రియల్ డామ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయవన్నమాట. సో దానివల్ల పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక కాపీ క్రియేట్ చేసుకొని యూజ్ చేయడం వల్ల పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే అదే మాట్లాడదాం ఇప్పుడు. సో ఏదైతే మనకి రియల్ డామ్ ఉందో ఈ రియల్ డామ్ అనేది ఏమవుతుంది, మనకి ఎవరైనా వచ్చి ఈ డామ్ ట్రీలో ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మళ్ళీ మొత్తం పేజ్ అంతా కూడా రీరెండర్ అవుతుంది, అంటే మళ్ళీ మొత్తం లోడ్ అవుతుంది. చిన్న మాడిఫికేషన్ చేసినా డైరెక్ట్గా డామ్ ట్రీలో చిన్న మాడిఫికేషన్ చేసినా అది ఏం చేస్తుంది ఆటోమేటిక్గా బ్రౌజరు. సో డామ్ ట్రీలో సమ్ మాడిఫికేషన్ జరిగింది కాబట్టి మళ్ళీ పేజ్ మొత్తాన్ని రీలోడ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే చిన్న మాడిఫికేషన్ చేసినా కూడా మనకి రీరెండర్ అవుతుంది, రీరెండర్ అయ్యి పేజ్ మొత్తం రీలోడ్ అయితే తప్ప ఆ ఎఫెక్ట్ అనేది మనం ఆ వెబ్ పేజ్లో మనం చూడలేం, అవుట్పుట్లో మనం చూడలేం. సో ఏదైతే డామ్ ట్రీలో అదర్ టెక్నాలజీ వచ్చి డామ్ ట్రీకి వచ్చి మాడిఫికేషన్ చేసిన తర్వాత బ్రౌజర్ దాన్ని ఐడెంటిఫై చేసి రీలోడ్ చేసింది, రీలోడ్ చేశాక ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనం చూడగలుగుతాము. ఓకే, అంటే ఆ బ్రౌజర్ లోడ్ అయ్యేంత వరకు కూడా ఏ మాడిఫికేషన్ జరిగిందో ఆ ఎఫెక్ట్ అనేది మనం చూడలేం. అది ఎంతసేపు అయినా అవ్వచ్చు. ఒకవేళ బ్రౌజర్ కంటెంట్ చాలా పెద్దది, డామ్ ట్రీ చాలా పెద్దది అయిపోయింది, హ్యూజ్ అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే పేజ్ లోడింగ్ కూడా దానికి తగ్గట్టుగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అంత టైం కూడా మనం ఆ అవుట్పుట్ని చూడలేము. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి పేజ్ అనేది స్లోగా లోడ్ అవుతుంది, వెబ్సైట్ స్లోగా లోడ్ అవుతుంది అనే ఫీలింగ్కి మనం యాజ్ ఏ యూజర్ వచ్చేస్తాం ఫైనల్గా. ఓకే, కాబట్టి ఈ రియాక్ట్ జేఎస్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఈ రియల్ డామ్ ఉందో యాక్చువల్ డామ్ ఆ రియల్ డామ్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయదన్నమాట. ఓకే, సో మన రియాక్ట్ జేఎస్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే రియల్ డామ్ ఉందో దాన్ని టచ్ చేయకుండా మెమరీలో ఏం చేస్తుందంటే ఆ రియల్ డామ్ తాలూకా కాపీని మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఏదైతే మెమరీలో ఆ రియల్ డామ్ కాకుండా దాని యొక్క కాపీని మెమరీలో క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది యాక్చువల్ డామ్ కాదు కాబట్టి దీన్ని మనం ఏమంటాము, వర్చువల్ డామ్ అంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే, సో ఏ మాడిఫికేషన్స్ చేసినా కూడా ఇది రియల్ డామ్లో చేయదు. రియాక్ట్ జేఎస్ అనేది రియల్ డామ్కి వెళ్ళి మాడిఫికేషన్స్ అనేది చేయదు. ఎక్కడికి వచ్చేస్తుంది, ఏదైతే ఇన్ మెమరీ కాపీ ఉందో ఇక్కడికి వచ్చి మాడిఫికేషన్స్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తుంది రియాక్ట్ జేఎస్ అనేది ఏదైతే రియల్ డామ్ ఉందో దాని యొక్క కాపీని ఇక్కడ మెయింటైన్ చేసుకొని ఇక్కడ నుండి ఏం చేస్తుందంటే ఏ చిన్న మాడిఫికేషన్ చేసినా కూడా అదేం చేస్తుందంటే మాడిఫికేషన్ చేసిన ప్రతిసారి కూడా ఇందులో మెమరీలోనే ఇంకొక డామ్ ట్రీ క్రియేట్ చేసుకుంటుంది. సో మెమరీలో ఇంకా కాపీస్ అనమాట, యాక్చువల్ రియల్ డామ్ని ఇది టచ్ చేయకుండా చిన్న మాడిఫికేషన్ చేయాల్సి వచ్చింది. సో చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొక డామ్ ట్రీ క్రియేట్ చేసుకొని ఆ మాడిఫికేషన్స్ అన్నీ కూడా దీంట్లో లోడ్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది, ఏం మాడిఫికేషన్స్ చేయాలన్నా రియల్ డామ్ని టచ్ చేయదు. ఫస్ట్ ఇనీషియల్గా దీని యొక్క కాపీని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఆ కాపీ అలాగే ఉండి ఇప్పుడు రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుందంటే వెబ్ పేజ్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలనుకోండి, అది మాడిఫికేషన్స్ చేసే ప్రతిసారి కూడా ఇంకొక కొత్త ట్రీని మెమరీలో క్రియేట్ చేసుకుంటుంది. ఇవి ఎన్ని కాపీస్ అయినా క్రియేట్ చేసుకొని రియల్ డామ్కి మాడిఫికేషన్ అవ్వట్లేదు కాబట్టి నో ప్రాబ్లం కదా. కాబట్టి ఈ రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది, మాడిఫికేషన్ చేసిన ప్రతిసారి కూడా
ఇది ఇంకొక కొత్త ట్రీని జనరేట్ చేసుకుంటుంది, ఇంకొక కొత్త డామ్ రిప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకొని అందులో మోడిఫికేషన్స్ అనేవి చేస్తుంది అనమాట. అందులో మోడిఫికేషన్స్ చేసిన తర్వాత అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే సో ఏదైతే మోడిఫికేషన్స్ జరిగాయో దాన్ని ప్రీవియస్ వెర్షన్తో కంపారిజన్ జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం జరుగుతుంది, ఓకే. సో ఇనీషియల్గా దీని యొక్క కాపీ తెచ్చుకుంది, ఆ కాపీని టచ్ చేయకుండా నెక్స్ట్ టైం మాడిఫై చేయాల్సి వచ్చినప్పుడు కొత్త డామ్ ట్రీ జనరేట్ చేసుకుంది. సో ఇప్పుడు మెమరీలో 2 డామ్ ట్రీస్ ఉన్నాయి, ఈ 2 కూడా ఒరిజినల్ కావు, ఓకే రైట్. సో ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది ఇనీషియల్ పొజిషన్ తాలూకా డామ్ ట్రీ, ఆ తర్వాత నెక్స్ట్ డామ్ ట్రీ ఏదైతే ఉందో మోడిఫికేషన్ జరిగిన తర్వాత డామ్ ట్రీ, ఓకే. సో ఈ 2 ఇక్కడ ఉన్నాయి. సో వెంటనే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ 2 కూడా కంపేర్ అవుతాయి అన్నమాట, ఓకే. సో రీసెంట్గా ఏదైతే డామ్ ట్రీ జనరేట్ అయ్యిందో అది దాని ప్రీవియస్ వెర్షన్, ఈ 2 కూడా కంపారిజన్ అవుతాయి. సో కంపారిజన్ అయ్యి ఓకే సో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ చేంజెస్ అయినంత వరకు కూడా రియల్ డామ్కి వెళ్ళవన్నమాట, ఓకే. సో ఎన్నో కొన్ని కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఒక 10 15 ఎన్నో కొన్ని నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగిన తర్వాత ఈ 2 కంపేర్ అవుతూనే ఉంటాయి. ఎస్ ఈ డామ్ ట్రీకి ప్రీవియస్ దానికి కంపేర్ చేసుకుంటే ఒక 10 15 మోడిఫికేషన్స్ జరిగాయి, ఓకే. మనం అనుకున్నన్ని మోడిఫికేషన్స్ జరిగాయి, అన్ని నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగాయి అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఎస్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ జరిగాయి కాబట్టి అప్పుడు ఆ మోడిఫికేషన్స్ అన్నీ ఒకేసారి రియల్ డామ్కి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి ఒకేసారి ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే మోడిఫై అయ్యాయో అవి మాత్రమే మోడిఫై అవుతాయి. మీకు అర్థమవుతుందా? అంటే ఏదైతే ఇంతకుముందు డైరెక్ట్గా రియల్ డామ్లోనే మోడిఫికేషన్ జరిగి చిన్న మోడిఫికేషన్ జరిగినా మళ్ళీ పేజ్ అంతా లోడ్ అయ్యి అది లోడ్ అయినంత వరకు మనం అవుట్పుట్ చూడలేకుండా ఉండేవాళ్ళము. ఆ ప్రాబ్లమ్ని మనకి రియాక్ట్ జేఎస్ అనేది ఎలా సాల్వ్ చేసింది, త్రూ వర్చువల్ డామ్ ద్వారా మనకి సాల్వ్ చేసింది. వర్చువల్ డామ్ అంటే ఏంటి, దీని యొక్క కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని మెమరీలో తీసుకుంటుందన్నమాట. సో తీసుకొని నెక్స్ట్ టైం నుండి మాడిఫై చేసిన ప్రతిసారి కూడా కొత్త డామ్ ట్రీని జనరేట్ చేసుకుంటుంది, ఓకే. సో ఆ కొత్త డామ్ ట్రీలోనే ఈ మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేస్తుంది అనమాట. సో ఈ కొత్త ట్రీలో ఇది మోడిఫికేషన్స్ చేస్తూ వెంటనే కంటెంట్ని కూడా అప్డేట్ చేసి మనకు చూపించేస్తుంది, ఓకే. రియల్ డామ్కి వెళ్ళి రియల్ డామ్లో ఆ అప్డేషన్స్ జరిగిన తర్వాత ఇంతకుముందు మనకి కంటెంట్ చూపించేది కదా, అలా ఉండదు. రియాక్ట్ చేసి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కొత్త డామ్ ట్రీ జనరేట్ అయింది మోడిఫికేషన్ అయిందో వెంటనే వెబ్ పేజ్లో ఆ ఎఫెక్ట్ మనకి చూపించేస్తుంది అనమాట. కాబట్టి వెంటనే మనం ఇంకా పేజ్ రీలోడ్ అవ్వకుండానే మనం ఆ ఎఫెక్ట్ చూసేయగలుగుతాం అనమాట, ఓకే. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ రెండింటికి కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ చేంజెస్ జరిగాయో ఓకే అప్పుడు ఏం చేస్తుందంటే ఒకేసారి ఆ అప్డేషన్స్ అన్నిటినీ కూడా రియల్ డామ్కి పంపిస్తుంది. రియల్ డామ్కి పంపించి రియల్ డామ్లో ఏ పార్ట్స్ అయితే అప్డేట్ జరిగాయో వాటిని మాత్రమే అప్డేట్ చేసేస్తుంది. సో చేసిన తర్వాత అప్పుడు ఆ అప్డేటెడ్ కాపీని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఆ నెక్స్ట్ జరిగే మోడిఫికేషన్స్ అన్నిటికీ మళ్ళీ డామ్ ట్రీ జనరేట్ అవుద్ది. డామ్ ట్రీ జనరేట్ అయ్యి ఓకే సో వెంటనే అప్డేషన్స్ మనం చూసేయగలుగుతాము. మళ్ళీ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ చేంజెస్ ఆ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఒకేసారి వాటన్నిటిని ఇక్కడికి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే రియాక్ట్ జేఎస్ అనేది మన ఏదైతే ఒరిజినల్ డామ్ ఉందో ఒరిజినల్ డామ్ మీద బేస్ అవ్వదు అని చెప్తున్నాను, ఓకే. సో అది ఏం చేస్తుంది, ఇన్ మెమరీలో అది కాపీస్ మెయింటైన్ చేసుకుంటుంది. కాపీస్ మెయింటైన్ చేసుకొని ఏ మోడిఫికేషన్ జరిగినా వెంటనే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూపించేస్తుంది. కాబట్టి మనం చాలా ఫాస్ట్గా ఆ అప్డేట్ అనేది చూడగలుగుతాం. మీకు అర్థమవుతుందా? సో ఒక రియాక్ట్ జేఎస్ అనే కాదు, ఏదైనా సరే మనకి వర్చువల్ డామ్ టెక్నాలజీ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట, ఓకే. సో ఈ క్లాస్లో డామ్ అంటే ఏంటో చూసాము, ఓకే. ఒక ట్రీ రిప్రజెంటేషన్ అనుకున్నాము. ఇది ఒక ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. అదర్ టెక్నాలజీస్ వీటికి వచ్చి మోడిఫికేషన్స్ చేయగలవు అని చెప్పాము, ఓకే. సో అటువంటి డోమ్ ఏ విధంగా రిప్రజెంట్ అవుతుంది, ట్రీ రిప్రజెంటేషన్, హైరార్కికల్ రిప్రజెంటేషన్ అనేది చూపించాము. సో ప్రాక్టికల్గా కూడా బ్రౌజర్లో ఏ విధంగా చూడాలో చూపించాము. ఆ తర్వాత మనకి అదర్ టెక్నాలజీస్ ఏవైనా సరే డైరెక్ట్గా ఈ డామ్ ట్రీకే వచ్చి మాడిఫై చేస్తాయి. అలా మాడిఫై చేయడం వల్ల చిన్న మాడిఫికేషన్ జరిగినా మళ్ళీ పేజ్ అంతా రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయితే కానీ మనం ఆ ఎఫెక్ట్ చూడలేము అని చెప్పాము, ఓకే. సో అది నార్మల్ రియల్ డామ్ విషయంలో జరిగేది, ఓకే. అలా కాకుండా మనకి వర్చువల్ డామ్ అనే ఒక టెక్నాలజీ ఉంది. అది ఏంటి అంటే అది రియల్ డామ్ని టచ్ చేయదు. దాని యొక్క కాపీస్ని మెమరీలో మెయింటైన్ చేసుకుంటూ ఓకే మోడిఫికేషన్స్ ఏం జరిగినా అక్కడే చేసుకుంటూ కన్సిడరబుల్ నెంబర్
ఆఫ్ అప్డేట్స్ చేంజెస్ జరిగినంత వరకు ఇంకా అక్కడే మాడిఫికేషన్స్ జరుగుతాయి. సో జరిగి వెంటనే మనకు ఆ అప్డేట్ అనేది వెబ్ పేజ్లో చూపించేస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ జరిగాయో అప్పుడు ఒకేసారి రియల్ డామ్కి ఆ అప్డేట్స్ అన్నీ కూడా పంపించి రియల్ డామ్ని అప్డేట్ చేస్తుంది అని చెప్పాము. ఆ విధంగా వర్చువల్ డామ్ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది అని చెప్పాము. అలాగే షాడో డోమ్ అంటే ఏంటంటే, సో డోమ్ ఇన్సైడ్ అనదర్ డోమ్. ఓకే, మనకు తెలియకుండానే డోమ్లో కొన్ని నోడ్స్కి ఇంటర్నల్గా మరొక డోమ్ ట్రీ అనేది ఉంటుంది. ఓకే, సో అలా మనకి ఉండేదే షాడో డోమ్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ డోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్ వీటి మీద వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా కంపల్సరీగా తెలియాల్సినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఈ రోజుల్లో రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇంకా అన్నిటికీ కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ అనమాట. కాబట్టి దీన్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, సో మీకు ఇది క్లారిటీగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇటువంటి ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ మరిన్ని మనం తీసుకొని వద్దాం. ఓకే, సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అలాగే మీరు మా యొక్క కోర్సెస్ ఏమున్నాయి మా దగ్గర అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన వెబ్సైట్ teluguvebguru.in ఉంటుంది. ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.